హలో అండి, నా పేరు లక్ష్మి. ఈరోజు మంచి స్నాక్ ఐటెం అయితే చూపిస్తాను. పల్లి ఉండలు. ఈ పల్లి ఉండలు రోజుకొకటి చొప్పున తింటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి అవసరమైన పీచు పదార్థము, ప్రోటీన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో మీరు ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే పల్లీల్ని ఇలా చల్లారి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకొని ఈలోపు బెల్లం అయితే తురుముకుంటున్నాను. చిన్న చిన్న ముక్కల్లాగా తురుముకొని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోవాలి. దీన్ని పాకంలాగా చేసుకోవాలన్నమాట. కొంచెం ముదర పాకం రావాలి, ఉండ అయ్యే పాకంలాగా రావాలన్నమాట. ఇప్పుడు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళనైతే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒక పళ్ళెంలోని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పళ్ళెం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి పాకం అయితే రెడీ అవుతుంది. కొంచెం దగ్గరగా అయినాక పల్లీలను అయితే మనం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాము. వీటిని నేను ఒక 2 గ్లాసులున్నర వేసుకున్నాను. బెల్లం కూడా సేమ్ అదే కొలతలో వేసుకున్నాను. అంటే మనకి అంచనాగా తెలియడానికి అనమాట. బెల్లం ఎంత వేసుకున్నామో పల్లీని కూడా అంతే కొలతలో వేసుకోవాలి. ఈ విధంగా ఇంకా కొద్దిగా దగ్గర పడ్డాక నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలో వేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టుకుందాము. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే రోజుకి 2 ఉండలు చొప్పున స్నాక్ బాక్స్లో పెట్టేస్తే చక్కగా తింటారు. రక్తహీనత ఉన్నవాళ్ళు వీటిని హ్యాపీగా తినొచ్చు. దీని రిజల్ట్ అయితే ఒక 1 నెల రోజులు తినిన తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. పలుకులు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ పల్లెంలో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి చాక్తో ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఉండలు చేసుకున్నాను. కొద్దిగా వేడి చల్లారిపోయిన తర్వాత ఉండలు చేసుకోవాలి. చూసారా, మనం నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, ఇలా అచ్చులాగా వచ్చేస్తుంది. చుట్టూ ఇలా తీసుకొని వేడి చల్లారిపోయింది. ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఉండలను అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి బయట కూడా దొరుకుతాయి. బయట దొరికేవి అయితే అంత టేస్ట్గా ఉండవు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి అన్నమాట. వీటిని అయితే 1 నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి హెల్తీ ఫుడ్తో మళ్ళీ కలుస్తాం.